హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఔటుకూరి. కాలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామా కంగువ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టియాన్ సినిమా విడుదల అవ్వబోతుంది. రజనీకాంత్ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. రజనీకాంత్ సినిమాకు పోటీగా కంగువాను విడుదల చేయడం ఖచ్చితంగా పెద్ద తప్పే అవుతుంది కనుక వెనకడుగు వేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట. దసరా బరిలో తప్పుకోవాలని వెంటనే దీపావళికి కంగువాను తీసుకురావాలని మొదట భావించారట. కానీ ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకున్నా తర్వాతే రావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మీడియా సర్కిల్స్ లో కూడా ప్రచారం జరుగుతోంది. నిన్నటి నుంచి కంగువా గురించి సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రకారం నవంబర్ 14న కొత్త రిలీజ్ డేట్గా ఖరారు చేసే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 10న అనుకున్న సినిమాను దాదాపు నెల ఆలస్యంగా నవంబర్ 14 విడుదల చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించిన విషయాలను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందిన కంగువా సినిమా సోలో రిలీజ్ అయితేనే బ్రేక్ ఈవెన్ సాధించగలరు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీతో పోటీ వద్దనుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు దాదాపు అన్ని సోలో రిలీజ్ కు ఆసక్తి చూపిస్తున్నాయి కనుక కంగువా సినిమాను వాయిదా వేసి తర్వాత సోలో రిలీజ్ చేయడం మంచిది అనే అభిప్రాయాన్ని సూర్య ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కంగువా సినిమాను తమిళ్ బాహుబలి అంటూ కూడా ప్రతిష్టాత్మకంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ రిలీజ్ కోసం దాదాపు 6 నెలలుగా వెయిట్ చేస్తోంది. ఇప్పటికే మరో నెల రోజులు ఆలస్యం కానుంది. సూర్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న కంగువాలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని నటించారు. బాబీ డియోల్, కిచ్చా సుదీప్, యోగి బాబు, జగపతి బాబు, నటరాజన్, సుబ్రహ్మణ్యంలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇక ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. ముందు ముందు సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసే విధంగా ప్రమోషన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న సమయంలో విడుదల తేదీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కంగువా ఎప్పుడు విడుదలైనా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధించడం ఖాయం. బాలీవుడ్ తో పాటు అన్ని సౌత్ భాషల్లోనూ కంగువా సందడి చేయడం ఖాయం అనే అభిప్రాయాన్ని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఇంకా సూర్య ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళంలో నిర్మిస్తున్న మూవీ అవ్వడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.